కొత్తగూడెం జిల్లా సింగరేణి పాఠశాలలో దారుణం జరిగింది. 7వ తరగతి చదివే విద్యార్థులతో స్కూల్ టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దాంతో విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దాంతో టీచర్ వేణును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీచర్పై కొత్తగూడెం 1వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విచారణ నిమిత్తం వేణుని పోలీస్ స్టేషన్కు తరలించారు. టచ్ చేశారని ఒక పేరెంట్ చూశారట, వచ్చి చెప్పారు. కంప్లైంట్ వచ్చింది. మేడం అప్పుడే ఇమ్మీడియట్లీ మా కరెస్పాండెంట్ సార్ని పిలిపించారు. సార్ మేము మాట్లాడుకున్నాం. మేము వాళ్ళ పేరెంట్స్ వచ్చాక ముందు పిల్లల్ని కూడా అడగాలి కదా, వాట్ ఈజ్ వాట్ అనేది మనకు తెలియదు. అటా అని తెలిసిందంటే ఎవరు డైరెక్ట్గా రాలేదు. ఈరోజు పొద్దున్న పిల్లలు వచ్చారు, పేరెంట్స్ వచ్చారు, మాట్లాడారు, అంతా అయిపోయింది. మా జిఎం గారు లేరు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన జాబ్లోంచి తీయడము ఇంకేం చేయాలన్నా మేము ప్రోటోకాల్ పాటించాలి కదా. మాకు పై అధికారులు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి, యాక్షన్ తీసుకోవాలి. అలా తీసుకోవడానికి ఏం చేస్తామంటే కరెస్పాండెంట్ సార్ ఇమ్మీడియట్లీ వచ్చారు, పేరెంట్స్తో మాట్లాడారు. మా జిఎం గారు ఊళ్ళో లేరండి, మేము ఇప్పటికి పంపించేస్తాం, ఇమ్మీడియట్లీగా ఆయన తీసుకొని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. సీరియస్ మీ పిల్లలు మా పిల్లలు నిజంగా కదా సార్. 8 గంటలు మా దగ్గరికి గేట్ దాటి వస్తున్నారంటే మా పిల్లలు, మేము లేడీస్ని, మాకు తెలుసు కదా ఆ పిల్లలతో. అలా ఈ ఇన్నేళ్ళ సర్వీసులో నేను ఎప్పుడు కూడా ఇలాంటివి చూడలేదు. సార్ రీసెంట్గా వచ్చారు కొత్తగా, మరి అది నిజం ఎంత లేదా అనేది ఎంక్వైరీ చేశారు. ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఆ పేరెంట్స్ కూడా అదే చెప్పాం, మేము ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం, మండే కల్లా సార్ ఇక్కడ ఉండరు, మీరు వెళ్ళిపోండి అని కూడా చెప్పాం. వాళ్ళు ఓకే అన్నారు, అగ్రీ అయ్యారు, బయటకు వచ్చారు. మళ్ళీ వాళ్ళు బయట డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఆయన క్లాసులకు వెళ్ళొద్దంటే క్లాసులకు వెళ్ళలేదు సార్ ఆయన పొద్దున్న. మా మనవరాలు 10 మంది ఉన్నారు. పిల్లలకి పిలిచి ఇట్లా గిచ్చుతాడంట, ఇట్లా పిల్లల్ని రుద్దుతాడంట. ఏడ్చి చెప్పలేకపోతే రాత్రి మా తమ్ముడు బామ్మడి రాబట్టి తెలిసింది. ఆడు ఏంటని అడిగితే వాడికి నువ్వు ఎవడరా మీ వాళ్ళ నాన్న ఏం చెప్తావు అన్నాడంట. 10 మంది పిల్లలంతా ఏడుస్తాం సార్, ఇదేనా వాళ్ళ పద్ధతి చదివించేది? ఏడుతారు. అమ్మాయి చిన్న అమ్మాయి కూడా కాదు, అసలు ఆడపిల్లకు ముట్టుకునేది ఎక్కడ వాడు? అసలు ఎట్లా ముట్టుకుంటాడు? పిల్లలు పంపితే ఎందుకు స్కూల్కి? మంచి చదువుకుంటారు కదా, మేము పనులకు పోతారు. మేమైతే ఏం చేయాలి? మేము ఇప్పుడు ఆ సార్ పంపమంటే రేపు సోమవారం చెప్తానంట. సోమవారం దాకా మేము ఊక్కోవాలా? చెప్పండి, మేము ఎట్లా ఎత్తు పెట్టిపోవాలి స్కూల్లో? మాకు అది వాడికి పంపించాలి, వాడికి ఉంచొద్దు స్కూల్కి. ఎంతమంది పిల్లలమ్మా? 10 మంది 12 పిల్లలు ఉన్నారు. అందరికి ఇట్లా గుచ్చుకున్నాయి, మన గోర్లు పడినాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, పాఠాలు చెప్పాల్సిన టీచరే ఈ విధంగా వ్యవహరించడం, దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు? మాదిరి కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని సింగరేణి పాఠశాలలో తెలుగు టీచర్ పనిచేస్తున్న వేణు అసభ్య ప్రవర్తన కొద్దిసేపటి క్రితం కీచక పర్వం బయటపడిందని చెప్పవచ్చు. 7వ తరగతి చదువుతున్న విద్యార్థుల పట్ల క్లాసులో చేతులు వేయటం, ఎక్కడ పడితే అక్కడ విద్యార్థులను వేధించడం, ప్రైవేట్ పార్ట్స్ పై కూడా తను చేతులు వేస్తూ అసభ్యకరమైన ప్రవర్తన చేస్తుండటంతో భీతిల్లిన విద్యార్థినులు కాస్త నిన్న సాయంత్రం కూడా తల్లిదండ్రులకు మొరపెట్టుకున్నప్పటికీ మాత్రానికి మొరపెట్టుకోవడంతో నిన్న మధ్యాహ్నం పూట సంబంధించిన ఒక విద్యార్థిని తండ్రి పాఠశాలకు వచ్చి వేణు ఎలాంటి చర్యలు పాల్పడుతున్నాడు, ఏం చేస్తున్నాడని చాటుమాటుగా క్లాస్ రూమ్ పక్కన ఉండి గమనించిన సందర్భంలో కూడా ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ప్రైవేట్ పార్ట్స్ పై చేతి వేసి తడుముతుండటంతో మాత్రానికి ఏకంగా క్లాస్ లోకి వెళ్లి ఓ విద్యార్థిని తండ్రి నిలదీయడంతో వేణు కూడా రివర్స్ అయ్యి, టీచర్ ఎవరైతే వేణు ఉన్నాడో రివర్స్ అయ్యి అతని తల్లిదండ్రులపై కూడా రివర్స్ క్లాస్ లోకి ఎవరు రానిచ్చారు, నా క్లాస్ లో నా ఇష్టం, నేను ఏదైనా చేస్తానంటూ మాత్రం అతను విసుక్కోవడంతో మాత్రం అక్కడి నుంచి వెళ్లిన తల్లిదండ్రులు కాస్త ప్రిన్సిపాల్ కు సమాచారం అందించారు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో సింగరేణి పాఠశాలకు 10 మంది విద్యార్థుల తల్లిదండ్రులు కాస్త చేరుకొని ప్రిన్సిపాల్ కి చెప్పినప్పటికీ మాత్రం ప్రిన్సిపాల్ కూడా నిన్న సాయంత్రం చెప్పారు, ఈ రోజు ఉదయం కూడా చెప్పినప్పటికీ మాత్రం అతను యాక్షన్ తీసుకోవటం, మళ్ళీ క్లాస్ లో అతన్ని విద్యాబోధనకు పంపించడంతో మాత్రం ఒకసారిగా ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం సింగరేణి పాఠశాల ముందు ధర్నాకు దిగారు. ధర్నాకు దిగడమే కాకుండా తక్షణమే వేణుని సస్పెండ్ చేసి అతనిపై యాక్షన్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోకపోతే మాత్రం విద్యార్థులందరినీ కూడా స్కూల్ మాన్పిస్తామంటూ మాత్రం 10 మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అక్కడ నినాదాలు చేయడంతో ఒకసారిగా విషయం కాస్త పోలీస్ స్టేషన్ 1 టౌన్ పోలీసులకు సమాచారం తెలుసుకోవడంతో 1 టౌన్ పోలీసులు కూడా అక్కడ సింగరేణి పాఠశాలకు చేరుకున్నారు. 1 టౌన్ పాఠశాలకు చేరుకున్న తర్వాత 1 టౌన్ పోలీసులకు వస్తా ఎస్ఐ, ఏఎస్ఐ ఇద్దరు, దాంతోపాటు మరో 3 కానిస్టేబుల్ అంతా ప్రిన్సిపాల్ ఛాంబర్ విద్యార్థుల తల్లిదండ్రులను తీసుకెళ్లి కొద్దిసేపు వేణు
ప్రిన్సిపాల్ సమక్షంలో పోలీసులు విచారణ చేపట్టే ప్రయత్నం చేస్తుండగా కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నేను సాయంత్రం వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులు ఒక విద్యార్థి తండ్రి నిన్న సాయంత్రం వచ్చి టీచర్ని నిలదీసినప్పటికీ ఆయన ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. అయినా కానీ ప్రిన్సిపాల్ కూడా అతన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అనే నేపథ్యంలో ఈ రోజు అంతా వచ్చి ఇక్కడ విద్యార్థి తల్లిదండ్రులంతా ధర్నా చేయడంతో ఒకసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మొత్తానికి అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు టీచర్ని కూడా అదుపులో తీసుకొని వంటవరం పోలీసులు తరలించారు. అనంతరం వంటవరం పోలీసులు కేసు నమోదు చేసి సింగరేణి పాఠశాల పనిచేస్తున్న వేణుపై తక్షణమే చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే మాత్రం మేము అవసరమైతే ఒక విద్యార్థిని తండ్రి కూడా తాను పెట్రోల్ పోసుకొని చనిపోవడానికి సిద్ధమంటూ మాత్రం చేసిన వ్యాఖ్యలు కొంచెం హాట్ టాపిక్ గా మారాయని చెప్పవచ్చు. దీంతో వంటవరం సిఐ కూడా రంగప్రవేశం చేసి ఈ ప్రిన్సిపాల్ ను వేణును కూడా అదుపులో తెలుగు టీచర్ పనిచేస్తున్న వేణును అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నాడు. మరోపక్క క్లాసులో విద్యార్థులతో కూడా ప్రత్యేకంగా సమావేశమై వారందరినీ ఈ టీచర్ ప్రవర్తన ఎలా ఉందనేది గత కొంతకాలంగా ఏ విధంగా ఉందనేది దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నాడు. మరోపక్క ఈ టీచర్ వేణు ఎవరైతే ఉన్నారో ఈ నెల 6వ తేదీనే సింగరేణి పాఠశాలలో తెలుగు టీచర్ గా జాయిన్ అయినట్టు కూడా సింగరేణి పాఠశాల ప్రిన్సిపాల్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ టీచర్ పర్వంగా పాల్పడ్డ వేణును తక్షణమే సస్పెండ్ చేయకపోతే మాత్రం పాఠశాల ఎదుట మళ్ళీ రేపు కూడా ధర్నా చేయడానికి తాము వెనకాడబోము అంటూ మాత్రానికి విద్యార్థుల తల్లిదండ్రులు అల్టిమేటం జారీ చేయడంతో వంటవరం పోలీసులు వాళ్ళకి సర్ది చెప్పి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వారిపై ఎలాంటి చర్య తీసుకుంటారనే దానిపై కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్. ప్రిన్సిపల్ మేడం వచ్చి ఒకసారి బయటకు వచ్చి అతని డీటెయిల్స్ ఇప్పుడు పలానా సింగరేణి స్కూల్ అయిపోద్దా దాంట్లో ఎవరు టోటల్ స్కూల్ సిస్టమ్ ఎవరు నిర్ణయం కాదు సార్. స్కూల్ మొత్తం మీద పూర్తి పేరు చెప్పండి సార్, మాకేమవుతుంది ఇంటికి చెప్పండి.